సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అనపర్తి నియోజకవర్గంలో కొందరు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, వారి వైఖరిపై జిల్లా ఎన్నికల అధికారికి ఇప్పటికే ఫిర్యాదులు చేసినా ఎటువంటి చర్యలు లేవని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అనపర్తి నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలకు భూసేకరణ జరగనప్పటికీ జరిగినట్టు చూపుతూ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా గ్రామాల్లోని ప్రజలకు డమ్మీ పట్టాలు పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ పోసిబాబు తీరుపై ఇప్పటికే ఫిర్యాదు చేశారని, ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని కోరారు. అనపర్తిలో 120 అక్రమ మద్యం సీసాలు పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడితో 51 మద్యం సీసాలే స్వాధీనం చేసుకున్నట్లు చూపుతున్నారని, అసలైన నిందితుడిని వదిలిపెట్టారని ఆరోపించారు. అధికారుల తీరుపై ఫిర్యాదు చేసేందుకు గురువారం మధ్యాహ్నం 1 గంట సమయంలో కలెక్టరేట్కు వెళ్లిన నల్లమిల్లి అక్కడ ఉన్నతాధికారులు ఎవరూ అందుబాటులో లేరని, ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కాని పరిస్థితి ఉందంటూ జేసీ ఛాంబర్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. 45 నిమిషాల పాటు నిరీక్షించిన తరువాత ఇన్ఛార్జి డిఆర్ఓ వచ్చి ఫిర్యాదులు తీసుకున్నారని, మాజీ ఎమ్మెల్యేగా తనకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. నల్లమిల్లి ఆందోళన విషయాన్ని తెలుసుకున్న టీడీపీ రూరల్ అధ్యక్షుడు మత్స్యేటి ప్రసాద్, స్థానిక నాయకులు పితాని రాజు, రాయుడు సునీల్, నడిగట్ల కామేష్, ఎస్కే అత్తావుల్లా, ఎర్రా శ్యామ్, స్వామి, చిట్టూరి రమణ, సతీష్, శ్రీను సంఘీభావం తెలిపారు. డిఆర్ఓ గారు వచ్చి మా దగ్గర నుంచి వినతి పత్రాలు తీసుకోవడం జరిగింది. అంటే ఇవాళ కలెక్టరేట్ల పరిస్థితి ఏ విధంగా ఉంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అంటే, అసలు కనీసం ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలే కాదు సామాన్య ప్రజానీకం కూడా వచ్చి కలిసి చెప్పుకోవాలి, జగనన్నకు చెబుదామని జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన కార్యక్రమాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సమస్య నాకు తెలిస్తే నేను వెంటనే స్పందిస్తానంటే, సామాన్య ప్రజలు వచ్చి ఇక్కడ ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. 2 ఐఏఎస్ అధికారులు అందుబాటులో లేరు, గ్రూప్ 1 అధికారి అందుబాటులో లేరు. ఎవరికి వినతి పత్రాలు ఇవ్వాలో ఎలక్షన్కి సంబంధించి ఒక మాజీ శాసనసభ్యుడైన నాకే తెలియని పరిస్థితి ఏర్పడింది ఇవాళ తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో. ఇది చాలా హీనమైన పరిస్థితి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందనడానికి ఈరోజు కలెక్టరేట్లో జరిగిన సంఘటనే ఒక ప్రత్యక్ష నిదర్శనం. కనీసం 30 గంట సేపు ఒక మాజీ శాసనసభ్యుడు జాయింట్ కలెక్టర్ పేషే ముందు బైఠాయిస్తే తప్పించి ఇన్ఛార్జి డిఓ గారు రాని పరిస్థితి వచ్చింది. అదేవిధంగా అక్కడ డమ్మీ పట్టాలు తయారు చేసి అనపర్తి నియోజకవర్గంలో డమ్మీ పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. అధికారులు ఎవరో పట్టించుకోరు. ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారు కంప్లైంట్ చేద్దామంటే కలెక్టర్ గారు అందుబాటులో ఉండరు. ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి.